భారతదేశంలో ముఖ్యమంత్రుల కంటే అతి ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారట. అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అంట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు 89 కేసులు ఉన్నాయట, క్రిమినల్ కేసులు. తమిళనాడు స్టాలిన్ మీద 47 కేసులు ఉన్నాయట. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారే 19 కేసులు ఉన్నాయట. సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మీదనే అత్యధికంగా కేసులు ఫైల్ అయినాయి. అత్యధికంగా ధనవంతుడైన ముఖ్యమంత్రి నెంబర్ 1 ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట. వాళ్ళు డిక్లేర్ చేసిన ఆస్తుల ప్రకారం. ఇక డిక్లేర్ చేయని ఆస్తులు ఎంత ఉన్నాయనేది మనం తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అన్నారు కదా, నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ 500 కోట్లకు స్కామ్ చేస్తానా. ఆఫ్ ద రికార్డ్ కూడా ఆయనే 1,00,000 కోట్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని ఆయనే చెప్పారు. సరే, అకార్డింగ్ టు ది ఆన్ రికార్డ్ ప్రకారం కూడా నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ పొలిటీషియన్, 930 కోట్ల రూపాయలు ఉన్నట్టు చెప్పారనమాట. ఆస్తులు, మూవబుల్ అసెట్స్. రిచెస్ట్ పొలిటీషియన్ ఈజ్ మన ముఖ్యమంత్రి గారు. మన అదృష్టమే రిచెస్ట్ పొలిటీషియన్ మన ఆంధ్రప్రదేశ్ కావటం. అస్సలు డబ్బులు లేని, అతి కతికే పేదరికంలో ఒక కొట్టుమిట్టాడుతున్న, తినడానికి కూడా అన్నం లేనటువంటి ముఖ్యమంత్రి అట. లోయెస్ట్ అంటే మమతా బెనర్జీ గారట. ఆమె ఇప్పటికి ఇది 3వసారి ముఖ్యమంత్రి అవ్వటం. బెంగాల్కి, వెస్ట్ బెంగాల్కి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కటిక పేదరికంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారని ఏడీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆమెకున్న టోటల్ ఆస్తులు అంటే 15,38,000 అంట. మరి అది మనం నమ్మాలా నమ్మకూడదా అనేది ఇంకా మనకి తర్వాత సంగతి. ఓకే.